అయ్యో బాలేదా? ఏం లేదు, స్టోరీ లేదు, ఏమీ లేదు. అంటే చాలా ఊహించి వచ్చాం పొద్దున 6 గంటలకి. కేజీఎఫ్ లాంటి సినిమా చూద్దామని వచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి సినిమా మీద ఆశలు లేకుండా చేశారు. అండ్ రవితేజ సినిమా చాలా బెటర్. అది 2 గంటల 20 నిమిషాలైనా హ్యాపీనెస్ ఉంటుంది. ఇక 3.5 గంటలు, ఇంటర్వల్తో 3.5 గంటలు నాకేం కనిపించలేదు ఇందులో. ఏం అనుకోవద్దు, కేజీఎఫ్ లాంటి ఆ రేంజ్ సినిమా కాదు. అండ్ డైరెక్టర్ గారు ఏదో నిద్రలో సినిమా తీసినట్టున్నారు. యష్ యాక్షన్ ఎక్సలెంట్, యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్సలెంట్. అండ్ హీరో అయినా విలన్ అయినా ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏం అర్థం కాలేదు. మీరేం అడగమా. ఫ్యామిలీ చూడొచ్చు? ఫ్యామిలీ చూడలేని సినిమా ఇది. చూడలేరా? ఏం లేదు, స్టోరీ లేదు, ఏమీ లేదు. మొత్తం ఫైటింగ్, బీజిఎం. చూసాడు సీన్లు, మొత్తం సీన్లు. అది హీరో విలన్. హీరో ఎవరు, విలన్ ఎవరు? వీరవాడే విలనాడే, ఎటు కాకుండా పోయాడు లాస్ట్ లో. అది ఫ్యామిలీ చూడొచ్చా? ఫ్యామిలీస్ బొక్క అసలు. ఏదైనా మూవీ 18+ అబో. అది ఎవరైనా 18+ అబో మూవీకి. వేస్ట్ సీన్లు అన్ని పెట్టాడు, అన్ని రష్ సీన్సే. వెళ్తే బ్లూ ఫిలిమ్స్ వస్తాయి కదండి మూవీకి, లేకుంటే ఇంట్లో పడుకోండి. టాక్సిక్ సినిమా గురించి చెప్తాను. మీరు ఓన్లీ ఫైటింగ్, బ్లూ ఫిలిమ్స్ కోసం వెళ్ళండి మూవీకి, ఇంట్రెస్ట్ ఉంటే. అయ్యో బాలేదా? ఎలా ఉందండి టాక్సిక్ సినిమా? ఏం లేదు సినిమా అసలు. సినిమా కేజీఎఫ్ అనుకున్నాం కానీ కేజీఎఫ్ కన్నా మరి అంత ఏమీ లేదు అసలు. దీనికన్నా ప్రశాంత్ బాబోయ్ మాకొద్దు, వెళ్ళిపోండి మాకొద్దు సినిమా. చూడొచ్చా? అసలు ఏం బాగాలేదు సినిమా. ఫ్యామిలీ కూడా చూడాల్సిన లేదు. దీనికన్నా రవితేజ సినిమా 9mm. ఈ సినిమా అయితే దయచేసి మాత్రం సినిమా రాడ్ అసలు. సినిమా కేజీఎఫ్ అంత బాగుందో గానీ ఈ సినిమా అంతకన్నా దారుణం తీశారు. ఈ సినిమా అసలు ఏం బాగాలేదు అసలు. చాలా ఎక్స్పెక్ట్. మార్నింగ్ 6:30 షోకి వచ్చాం కానీ మమ్మల్ని ఆ సినిమా తీసే డైరెక్టర్ గారేమో దండం పెట్టాలి, దండం వేసి అంత బాగా తీశారు. మళ్ళీ జనాలు పిచ్చెక్కించారు. అందుకనే దీనికన్నా రవితేజ సినిమా అయితే 100 రెట్లు బెటర్ అనిపిస్తుంది దానికన్నా. అది సినిమా అయితే ఏమీ లేదు అక్కడ. కొన్ని హాలీవుడ్ విజువల్స్ బాగున్నాయి అంతే అండి. మూవీ బాగాలేదు. ఉన్నాడు, ఆయన సూపర్ చేశాడు. సినిమా అయితే బాగోలే. హాలీవుడ్ విజువల్స్ ఉన్నాయి సినిమాలో. ఫ్యామిలీస్ చూడొచ్చా? ఫ్యామిలీ చూడలేదు. ఫస్ట్ హాఫ్ ఘోరంగా ఉంది.